ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 15వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 15వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. కోరుకున్న విధంగా విజయాలను పొందటం, అన్ని విషయాలలోనూ ముందుకు వెళ్ళటం, మీదైన శైలిలో చక్కగా కలిసి రావటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త పరిచయాలతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ ఉన్నాయో అటువంటి వాటన్నిటినీ కూడా ఈరోజు కొంతవరకు చక్కబెట్టుకునే అవకాశం కలుగుతుందండి. ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ముందుగానే ప్రణాళికలు వేసుకుంటూ ఒకదాని వెంట ఒకటి అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. పనిలో కాసింత పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ బాధ్యతలన్నిటినీ కూడా ఎంతో చక్కగా చురుకుదనంతో మీ భుజాల మీద వేసుకుంటూ ఎంతో ఇష్టంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. బాధ్యతలను బరువుగా కాకుండా వాటిని మీరు ఎంతో ఇష్టంగా మీరు ప్రతి పనిని చెయ్యాలి, నేను ఈ సమయానికల్లా ఇది పూర్తి చెయ్యాలి అనే ఆలోచనతో ఉండడం కూడా మీకు మరింతగా రాణించే అవకాశాన్ని అయితే ఇవ్వబోతుందండి. అన్ని విధాలుగా కూడా కాలం కూడా కలిసి వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపైన కాసింత సమయాన్ని కూడా కొంతవరకు వెచ్చించుకోగలుగుతారండి. వృత్తి వ్యాపారాలలో మరింత మెరుగుదలను అయితే చూడగలుగుతారు. ముఖ్యంగా మీరు తీసుకునే తెలివైన నిర్ణయాల వల్ల, మీ ముందు చూపు వల్ల ప్రతి విషయంలోనూ కూడా మీకు మెరుగు అనేది కనిపిస్తుందండి. కొత్త ఆలోచనలతో కొత్త అడుగులు వేయటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, నూతన ఉత్సాహాన్ని కూడా కలిగించే విధంగా ఉండబోతుందండి. వృత్తి వ్యాపారాలలో నూతనత్వాన్ని చూపించే విధంగా ఏదైనా కొత్తగా మీరు నేర్చుకోవటం కానీ, లేదా కొత్త విధానాలను అమలుపరచడం కానీ, వృత్తిలో కొత్తగా ఇంకా నైపుణ్యాలను పెంచుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చేయగలుగుతారండి. ప్రతి పనిని కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ తీసుకువెళ్ళటం వల్ల మీరు అనుకున్న విధంగా చక్కగా లాభాలను పొందే అవకాశం కూడా ఉండబోతుందండి. ఆర్థిక పరంగా కూడా ఎంతో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కునే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించడమే మీ యొక్క విజయ రహస్యంగా ఈరోజు ఉండబోతుందండి. ఆర్థిక నిర్ణయాలను తీసుకునే విషయంలో మీ వంతుగా మీరు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మీ పెద్దల సమక్షంలో వారి యొక్క సలహాలను కూడా కొంతవరకు మీరు తీసుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. చక్కగా ఏదైతే మీరు ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం కానీ, ఆదాయ మార్గాలను పెంచుకోవడం కానీ ఇట్లాంటివి ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. ఆదాయ విషయంలో మరింతగా మీరు మెరుగులు దిద్దుకునే విధంగా ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలమైతే కలిసి వస్తుందండి. చక్కగా మీరు అనుకున్న విధంగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని వృద్ధి చేసుకునే విధంగా కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. నూతన ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. ఖర్చులు కూడా ఈరోజు చక్కగా నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో వాటి జోలికి పోరు. అవసరమైన ఖర్చులను మాత్రమే చేసుకుంటూ అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోగలుగుతారు, లేదా వదులుకోగలుగుతారండి. ఏదైతే డబ్బు ఉందో దాన్ని నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారు. పెట్టుబడులను కూడా పెట్టుకోగలుగుతారండి. భవిష్యత్తుకు అవసరమైన నిల్వ రూపంలో ఉంచుకోవటం, భవిష్యత్తులో వాటిని వినియోగించుకునే విధంగా మీరు ప్రణాళికలు వేసుకోవటం మీకు మరింతగా మానసిక ప్రశాంతతను అయితే కలిగిస్తుందండి. చక్కగా అన్ని విషయాలను కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించడం అంటే రానున్న విధంగా ఏ విధంగా ఉంటుంది, ఈ పని చేయటం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి అని ముందు చూపుతోనే ప్రతి విషయాన్ని కూడా ఆలోచించగలుగుతారండి. మీరు మీ యొక్క మాట తీరు, మీ యొక్క వ్యక్తిత్వము, మీ యొక్క వ్యవహార శైలి వలన చక్కగా ప్రతి పనిలోనూ కూడా మీరు వెళ్ళంగానే అన్ని కూడా చకచకా చేసుకునే విధంగా, అందరూ వాటికి సహకరించే విధంగా మీరు చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారండి. అంటే మీ యొక్క వ్యక్తిత్వం అందరిని ఆకర్షించుకునే విధంగా ఉండటం వల్ల మీ పనులన్నీ కూడా కాసింత ముందుకు వెళ్ళి చకచకా పూర్తి అయ్యే విధంగా ఉండబోతున్నాయండి. మీ వద్దకు ఎవరైనా మేలు కోరి, సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా అందరికీ మీకు చేతనైనంతలో సహాయం చేయగలుగుతారు. అది ఆర్థిక పరమైనదైనా అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క సలహాలను ఇవ్వటం కానీ, మాట సహాయం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు మరింతగా రాణించే అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాయండి.
నూతన పరిచయాలు మీ యొక్క వృత్తిపరమైన విషయాలలో మీకు కొంతవరకు సహాయ సహకారాలను అయితే అందించబోతున్నాయి. భవిష్యత్తులో వాటి వలన లాభాలను పొందే అవకాశం కూడా ఉండబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొత్త జరిగిన వ్యక్తులతో మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల గురించి మీరు చర్చించకుండా ఉండటం మీకు మరింత మెరుగైన ఫలితాలనైతే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు చక్కగా ఆలోచించి ప్రణాళికలు వేసుకుంటూ మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళే సమయంలో మిమ్మల్ని అడ్డుకోవాలని కానీ, లేదా మిమ్మల్ని మీ ఎదుగుదలను చూసి మీ పనులన్నీ చకచకా ముందుకు వెళ్ళిపోతున్నాయన్న ఆలోచనతో మిమ్మల్ని ఆపాలని కానీ చూసే వ్యక్తులు కూడా ఉండబోతున్నారండి. అటువంటి వారి విషయంలో వారు మంచిగానే మీతో ఉంటారు. కానీ మీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకునే విధంగా, నిరుత్సాహపరిచే విధంగా ఏదైనా మాట్లాడటం కానీ, ఇప్పుడు కాదులే తర్వాత చేసుకోవచ్చు కదా, ఇప్పుడు కాసింత విరామం తీసుకో, ఇట్లాంటివి చెప్పడం కానీ, ఇలాంటివి చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి సందర్భంలో మీరు వారిని మాటలను పెద్దగా మీ యొక్క చెవికి పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చకచక చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజును మీరు ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకుంటూ చక్కటి విజయాలను కూడా పొందగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి, లేదా వస్తు వాహనాలను కానీ, బంగారాన్ని కానీ, విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు ఆ దిశగా చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించడం, తెలివైన నిర్ణయాలను తీసుకోవటం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని అయితే ఇవ్వబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలన్నీ కూడా వారు అంగీకరించటం, మీతో కలిసి వారు అన్ని విషయాలలోనూ చర్చిస్తూ మీకు సహాయ సహకారాలను అందించటం, మీకు మానసికంగా మరింతగా ఒక చక్కటి దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను కలిగించే విధంగా ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలు పరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా లాభాలను పొందుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు.
వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి ప్రణాళికలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను కూడా మీరు ఎంతో తెలివిగా నిర్వర్తించుకుంటూ వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ నిర్వర్తించుకోవడం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. తెలివైన నిర్ణయాలతో ముందు చూపుతో వ్యవహరిస్తూ మీ యొక్క ప్రతి పనిని ఆచరణలో పెడుతూ ఎంతో సంతోషంగా మీరు మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారండి. బాధ్యతలను నిర్వర్తించుకుని సకాలంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. చక్కటి ఆలోచనలతో మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో అన్ని విషయాలను కూడా చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు మీ యొక్క తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తూ అన్ని పనులను చక్కబెట్టుకోగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వాటిని అమలుపరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందుతూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను పేదలకు ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.